ఎంపీ కలిసెట్టి విజయనగరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా. విజయనగరం సంగీత కళాకారులకు నిధులు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాస్తాం. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం. త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్డు కనెక్టివిటీ పెంచే విధంగా కృషి. జిల్లా కేంద్రంలోని సర్ విజయ్ స్టేడియంలో 1,00,000 మొక్కలు నాటే విధంగా ప్రణాళిక. రానున్న వర్షాకాలంలో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం. పార్లమెంటు బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి. మనకి ఏప్రిల్ 2 వరకు జరగబోతున్నాయి. మనం ఈ మధ్యకాలంలో ఈ 1 వీక్లో మనం 4 అంశాలు మాట్లాడడం జరిగింది. ఒకటి జీసీగూడెం రైల్వే స్టేషన్ మీద ఎక్స్ప్రెస్లు ఆపాలని ఒకటి, రెండోది చీపురుబిల్లి రైల్వే స్టేషన్ను ఫ్లైఓవర్ సకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినందుకు వారు కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఎక్స్ప్రెస్లో ఆల్ట్ చేయమని అడిగాం. అలాగే విజయనగరం డెవలప్మెంట్ సంబంధించి రైల్వే స్టేషన్ సంబంధించి అది కూడా రైల్వే మంత్రి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది సకాలంలో. ఎందుకంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది కూడా కంప్లీట్ చేయాలనేది ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్తో అది కూడా ఇవ్వడం జరిగింది. రెండోది నేషనల్ హైవే అథారిటీస్ గడ్కరీ గారు మంత్రి గారిని కలిసినప్పుడు ముఖ్యంగా విజయనగరం, నెల్లిమర్ల, రాజాం, చీపురుబిల్లి, పాలకొండ వెళ్ళే రోడ్ని 4 lanes చేయమని రిక్వెస్ట్ చేస్తాం. మళ్ళీ గతం కూడా చెప్పాం, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం. రెండోది అతి ప్రధానమైన విషయం ఏంటంటే రామభద్రాపురం నుంచి రాజాం టు పొందూరు చిలకపాలెం నేషనల్ హైవే కలుపుకుంటూ ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమంలో పెట్టమని అది కూడా 4 lanes అడిగాం. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేయడానికి అది సిద్ధమవుతుంది. త్వరలోనే డిపిఆర్ కూడా తయారైంది. అది కూడా త్వరలోనే టెండర్లు పిలిచి ఫస్ట్ ప్రయారిటీ కింద చేయమన్నాం. అది చేస్తామని మంత్రి గారు సమాధానం ఇవ్వడం జరిగింది. అది కూడా వస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే సంగీత కళాశాల సంబంధించి మనకి మహారాజు సంగీత కళాశాల సంబంధించి అది కూడా చరిత్ర ఉన్న కళాశాల కనుక దాన్ని కూడా నిధులు కేటాయించి దాన్ని కూడా చేయమని అది కూడా అడగడం జరిగింది. అలాగే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రయారిటీ ప్రకారంగా తోటపల్లి కానీ తారకరామ సాగర్ కానీ ఈ ప్రాజెక్ట్ మడ్డువర్స్ కానీ ఇవన్నీ కూడా నిధులు ఇమ్మని చెప్పి అది కూడా మంత్రి గారిని కలవడం జరిగింది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు మరి కొద్ది నెలల్లో ప్రారంభం అవుతుంది కనుక దాని కనెక్టివిటీని పెంచడానికి రోడ్స్ని విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్కి భోగాపురం మన ఏదైతే రూరల్ ఏరియా నుంచి వచ్చింది పార్వతీపురం రోడ్డు ఏదైతే ఉందో అది కానీ కనెక్టివిటీ కూడా పెంచమని కేంద్ర నిధులు కావాలని అడగడం జరిగింది. కేంద్ర పౌర విమానశాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు నేను కూర్చొని డిస్కస్ చేశాం. అలాగే ప్రస్తుత గోవా గవర్నర్ గారు, అప్పుడు సివిఎస్ఎన్ మినిస్టర్ గారు ఉన్న అశోక్ గజపతిరాజు గారు మొన్న ఢిల్లీ వచ్చారు. వారిని కలవడం జరిగింది. వారు కూడా కొన్ని సూచన సలహాలు ఇచ్చారు. వారి సజెషన్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వారు చెప్పిన సజెషన్ ఏంటంటే మనకు విశాఖపట్నం నుంచి ఆనందపురం నుంచి విశాఖపట్నం రోడ్డుకి సంబంధించి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తే కనెక్టివిటీ బాగుంటుందని వారు సజెషన్ చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ముఖ్యంగా వేసవి వస్తుంది కనుక అడ్వాన్స్గా అధికారులతో మాట్లాడి గ్రామాల్లో ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా చూడమని వారు సజెషన్ ఇచ్చారు. వెంటనే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు రివ్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రహదారుల నిర్మాణం కానీ కనెక్టివిటీ కానీ పెంచమన్నారు. అది కూడా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం ఢిల్లీలో కలిసినప్పుడు గవర్నర్ గారిని కలిసినప్పుడు ఈ జిల్లా పట్ల ఈ ప్రాంతం పట్ల వారికి ఈ ప్రజల పట్ల ఎంత విశ్వాసం ఉందనడానికి నిదర్శనం ఏంటంటే ప్రతిదీ